ట్రైన్ ఎక్కాలంటే ఇంతలా పరిగెత్తాల్సి వస్తుందని చెప్పేసి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ గానీ చేయలేదు. అసలు ఏం జరిగిందంటే పెనుకొండ దర్గా ఉరుస్ అని చెప్పేసి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాము. మళ్ళీ ట్రైన్ వెనకాల ఎక్కడ పరిగెత్తాలని చెప్పేసి అయితే 5 మినిట్స్ ముందే వచ్చినాము రైల్వే స్టేషన్ కి. మా ఊర్లో ఉన్న రైల్వే ప్లాట్ఫారం అనేది కొంచెం లెంత్ అయితే చేసినారు. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫారం ముందే అయితే వెళ్ళిపోయింది. మేము వచ్చేసి అందరం పరిగెత్తుకుండే వెళ్ళి అయితే ట్రైన్ ఎక్కేసినాము. ట్రైన్ ఎక్కాలంటే ఇంతలా పరిగెత్తాలని చెప్పేసి అయితే అస్సలు అనుకోలేదు. ట్రైన్ లోపల సీట్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇలా నాకు ట్రైన్ జర్నీ చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట. గుత్తికి రీచ్ కాగానే సీదా వెళ్ళి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత గుత్తి నుంచి పెనుకొండకి డెమో ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ కి అయితే స్టార్ట్ అయిపోయినాము. మా ఫ్రెండ్ వచ్చేసి ఇంటి నుంచి వచ్చేటప్పుడు అయితే బొరుగులు మిక్చర్ అయితే తెచ్చినాడు అన్నమాట. అందరం కలిసి అయితే ఫస్ట్ బొరుగులు మిక్చర్ అయితే తిన్నాము. తిన్నది అరగాలని చెప్పేసి కొంచెం ఫన్నీగా అయితే డాన్స్ చేసినాము. మేము ఎక్కడికి వెళ్ళినా గానీ ఇలాగే ఎంజాయ్ చేస్తూనే వెళ్తాం అన్నమాట. పెనుకొండకి రీచ్ అయ్యే లోపల అయితే నైట్ అయిపోయింది అన్నమాట. సీదా ఆటో మాట్లాడుకొని దర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము.